యజ్ఞం చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడట. యజ్ఞం చేస్తే ఏమిటి లాభం? మనం అడుగుతాం. యజ్ఞాలు చేస్తున్నారు, చండీ యాగాలు, రుద్రయాగాలు, రకరకాలైన యజ్ఞాలు జరుగుతున్నాయి కదా. యజ్ఞాల వల్ల లాభం ఏమిటి అని చాలామంది ప్రశ్న వేస్తారు. యజ్ఞం వల్ల లాభం ఏమిటో భగవద్గీత చెప్పింది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఒక యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే జీవకోటి ఆనందిస్తుంది. కాబట్టి ఒక యజ్ఞం వల్ల సమస్తమైన ప్రజానీకం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవనము చేయటానికి అవకాశం ఉంది. అందుకని మహర్షులు ఎక్కువగా యజ్ఞాలు చేస్తారు. కశ్యప ప్రజాపతి వచ్చారు, మన అదృష్టం. ఈ ప్రాంతానికి కృతయుగంలో వచ్చిన మహానుభావుడు ఇక్కడ యజ్ఞం చేయాలి అనుకున్నారు. అంటే ఈ ప్రదేశము పవిత్ర